నాకు గుర్తొస్తా ఉన్నది ఆ పాట. ఆ రోజు ఇక్కడే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముంగట నేను ఒక పాట పాడిన. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు కాంగ్రెసు పాలనలోన, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ రాష్ట్రంలోన, కాకి తూటల రాజమాయే తెలంగాణ పల్లెలోన అని చెప్పేసి 2014 ముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. గిట్లనే అరెస్టుల మీద గిట్లనే నిర్బంధాల మీద ఎట్లా బతుకుడు అని చెప్పేసి పాటలు పాడినటువంటి సందర్భం పోవాలి. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి తెలంగాణ కోసము కొట్లాడి ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోయినాం. లాఠీ తూటలకు వ్యతిరేకంగా కొట్లాడి సమైక్యాంధ్ర ప్రభుత్వ విముక్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము. ఇట్లాంటివి ఉండొద్దని చెప్పేసి 10 సంవత్సరాలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా బతికినటువంటి తెలంగాణ ప్రజలకు ఏ స్వేచ్ఛ కోసమైతే తన ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ మళ్ళీ ఆ నిర్బంధాలు చూడడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. రాజశేఖర రెడ్డి పాలన చూసినాం, చంద్రబాబు నాయుడు పాలన చూసినాం, రోషయ్య పాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి పాలన చూసినాం. కానీ అందరినీ కలిపితే కూడా సరిపోయినటువంటి పాలన ఇలా రేవంత్ రెడ్డి పాలన మనం చూస్తూ ఉన్నాం.